అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15th చాప్టర్. సామెతల గ్రంథము 15th చాప్టర్ 16, 17 వర్సెస్. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాల సమయమున మనతో ఒక అద్భుతమైనటువంటి ఒక లైఫ్ చేంజింగ్ పాయింట్ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. అదేంటంటే, నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనముండుట కంటే దేవుని ఎడల భయభక్తులతో, లేదంటే దేవుని యొక్క మనం గమనించినట్లయితే కనుక 16వ వచనం, దేవుని యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. అనగా మనలో చాలామంది ఏమి కోరుకుంటారు అనగానే, నెమ్మది కలిగినటువంటి మనస్సు కాకుండా ధనం ఎక్కువ ఉండాలనో, లేదంటే ఆస్తులు ఎక్కువ ఉండాలనో, లేదంటే అంతస్తులు ఎక్కువ ఉండాలనో, లేదంటే కారు కావాలనో, లేదంటే ఇతరత్ర మిగిలిన వస్తువుల మీద ఫోకస్ చేస్తారు. కానీ మనస్సు మీద మాత్రం ఫోకస్ చేసేవారు చాలా తక్కువ. వస్తువుల మీద ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో వారు చాలా రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత వీటిల్లో నాకు నెమ్మది లేదు అని గుర్తించడానికి చాలా టైం పడుతుందండి. చాలా రోజుల తర్వాత గుర్తిస్తారు. కానీ ఆ టైంకి దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి కాలం, ఈ కాలాన్ని మనం దేంతో పోల్చగలం? ₹1,00,00,000 పోల్చగలం? మీరు చెప్పండి. ఒక సెకండ్ వాల్యూ, లేదంటే ఒక 1 minute వాల్యూని మనం ఒక ₹1,00,00,000 పోల్చగలమా? నెవర్, వి కాంట్. ఎప్పటికీ మనం పోల్చలేమండి. ఎందుకు పోల్చలేమనగానే, ₹1,00,00,000 కాదు, 10 కోట్లు నువ్వు ఖర్చు పెట్టినా కానీ ఒక సెకండ్ మనం వెనక్కి తీసుకురాలేమండి. 1 minute మనం వెనక్కి తీసుకురాలేమండి. అంత వాల్యుబుల్ టైంని, దానికంటే ముఖ్యమైనటువంటిది నెమ్మది గల మనస్సు. ఇది మనకు రావాలంటే కేవలం దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటేనే మాత్రం వస్తుందండి. కానీ మనలో చాలామంది భయభక్తులు కలిగి ఉన్నామనే భ్రమలో దేవుడిచ్చినటువంటి స్థితి కాకుండా, దేవుడు మనకి ప్రేమతో ఇచ్చినటువంటి ఆ స్థితిని కాకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు ఇవ్వనటువంటి స్థితి గురించి ఎక్కువగా మనం ఆలోచించి, దేవుడు ఇవ్వని దాని గురించి మనం ప్రార్థిస్తూ, దేవుడు ఇవ్వని దాని గురించి మనం ఆయన సన్నిధిలో మొరపెడుతూ, దేవునికి నచ్చనటువంటి వాటి గురించి మనం ప్రార్థిస్తూ, దేవునికి నచ్చనటువంటి వాటి గురించి మనం ఉపవాసాలు చేస్తూ, దేవుడికి నచ్చనటువంటి వాటి కొరకు మనం ఎన్నో రాంగ్ స్టెప్స్ వేసి, చివరికి దేవా నా జీవితం ఎందుకు ఎలా మారిపోయిందని దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు కనబడట్లేదా మనకి? ఆలోచించండి ఒకసారి. ఎంతమంది లేరండి అలా మొరపెట్టేవాళ్ళు? యూత్ మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు, VBSSకి వెళ్తూ ఉంటారు, కొన్ని ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారండి. చాలామంది తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ మనం చెప్పే బోధలేంటి? యూత్ మీటింగ్స్కి, యూత్ రిట్రీట్స్కి కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటామండి. జనరల్గా నేను కొంతమంది యవనస్తులతో మాట్లాడినప్పుడు వారు షేర్ చేసుకున్నటువంటి అనుభవాల నుంచి ఒకటే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక సిస్టరు, ఒక బ్రదరు, వారిద్దరి మధ్యలో ప్రేమ ఏర్పడిందంట. నిన్న మనం మాట్లాడుకున్నాం చక్కగా. అది ప్రేమ కాదండి. అది ప్రేమ కాదు. శరీర కోరికలు తీర్చుకోవడానికి ఒక ముసుగు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి విలువైన యవ్వన కాలాన్ని దేవుని సన్నిధిలో దేవుని కొరకు అర్పించాలి. అర్పిస్తున్నామనే భ్రమలో, భయభక్తులు కలిగి ఉన్నామనే భ్రమలో, దేవుడి వల్ల భయం ఉంది, నాకు భక్తి ఉందనే భ్రమలో చేసే పొరపాట్లు అన్నమాట ఇవన్నీ కూడా. ఏమైందమ్మా, ఎందుకు మీరు అలా ఎక్కడ మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి? ఎందుకు మీరు అలా అయిపోయారండి? యాక్చువల్గా మేము యూత్ రిట్రీట్స్కి వెళ్తూ ఉంటామండి. ఇదిగో నేను ఎక్కువగా లీడ్ చేస్తూ ఉంటాను. మా ప్రాంతంలో నేను లీడ్ చేస్తూ ఉంటాను, మా ప్రాంతంలో మేము లీడ్ చేస్తూ ఉంటాను. అలా ఒక యూత్ రిట్రీట్లో మేము వేరే ఒక ప్రాంతంలో మేము కలవాల్సిన అవసరం వచ్చినప్పుడు, మీట్ అయినప్పుడు, అదిగో ఆ బ్రదర్ నాకు నచ్చారండి. మీ ప్రాంతంలో నువ్వు
యూత్ మీట్స్ లీడ్ చేస్తున్నావంటే యవనస్తులకు నువ్వు ఏం పాఠాలు చెప్పావు సిస్టర్? యవనస్తులకు నువ్వు ఏం సెషన్స్ తీసుకున్నావు బ్రదర్? అంటే మీరు ఆలోచించండి, దేవుడిచ్చినటువంటి స్థితి ఏంటి ఇంతకీ? దేవుని యొక్క పరిచయం నడిపించటం. దేవుడిచ్చినటువంటి స్థితి ఏంటి ఇంతకీ? దేవుని యొక్క సన్నిధిలో బలంగా నడుచుకోవటం. దేవుని యొక్క పరిచర్యలో అనేక మంది నడిపించటం. అందులో వచ్చే ఆనందం కానీ, అందులో వచ్చే సంతోషం కానీ, అందులో వచ్చే దేనిని నువ్వు కోరుకోకుండా దేవుడు నీకు ఇంకా ఇవ్వనటువంటి, నీ జీవితంలో దేవుడు ఇంకా తీసుకురానటువంటి వివాహం గురించి ముందుగానే ఎందుకు ఆలోచించావు బ్రదర్? ముందుగానే ఎందుకు ఆలోచించారు సిస్టర్? అలా ఆలోచించటం వలన దేవుని యొక్క నామానికి మీ వలన కలంకం రావట్లేదా ఈరోజు? దేవుని యొక్క నామానికి మీ వలన దూషణలు రావట్లేదు? ఆలోచించండి ఒకసారి. మళ్ళీ ఇలా మాట్లాడే ప్రతి ఒక్కరి దగ్గర కొన్ని థియరీస్ ఉంటాయండి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఎప్పటికైనా కానీ ఎవరో ఒకరినైనా వివాహం చేసుకోవాలి కదా, రైట్? దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి అదే స్టేట్మెంట్ పెడితే ఎప్పటికైనా కానీ ఇప్పుడెందుకు? ఎప్పటికైనా కదా ఇప్పుడెందుకు? దేవుడు రేపటిని గురించి చింతించొద్దు, రేపటిని గురించి మీరు ఆలోచించకండి. ఈరోజు నీవు ఎలా ఉన్నావు దేవుని సన్నిధిలో? అందుకే మీరు ఆలోచించినట్లయితేనండి, దేవుడిచ్చే విలువైనటువంటి కాలం గురించి, దేవుడిచ్చేవి ప్రారంభంలో కొంచెంగా మనకు కనిపించిన ఓపికతో విసుకక దేవుని సన్నిధిలో కనుక మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ మన యొక్క లైఫ్ని మనం ముందుకు తీసుకెళ్తే ఆ కొంచెము భవిష్యత్తులో ఎంత విస్తారంగా ఉంటుందో ఎవరు కూడా ఊహించలేనంత గొప్పగా ఉంటాయి. యోసేపు గారి జీవితం మనం ఆలోచించినట్లయితే కొంచెమే బందీగా, చెరసాలలో, అన్నల చేత అమ్మివేయబడి, దేశము కాని దేశంలో, ప్రజలు కాని ప్రజలు, సొంత వారు ఎవరు లేరు ఆ ప్రాంతంలో కూడా ప్రశాంతంగా బ్రతకటానికి, మన ఆలోచన ప్రకారంగా ప్రశాంతంగా బ్రతకటానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి పార్కులు లేవు, ఆహ్లాదకరమైనటువంటి చుట్టాలు లేరు, ఆహ్లాదకరమైనటువంటి బంధువులు లేరు, ఆహ్లాదకరమైన వాతావరణం లేదు. చెరసాలలో ఎలా ఉన్నారయ్యా అంటే ఎలాగైనా ఉంటారు. ఎందుకంటే దేవుణ్ణి యందులో భయభక్తులు నీకుంటే గనక చెరసాలలో ఉన్నా కానీ చిరకాల సంతోషంగా ఉంటావు. దేవుని వల్ల భయభక్తులు లేకుండా నువ్వు ఉంటే నువ్వు గొప్ప అంతస్తులో ఉన్నా కానీ ఊహించలేనంత ఆందోళనతో ఉంటావు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, ఇదిగో భయభక్తులు కలిగి కొంచెమే మేలు, విస్తారమైనటువంటి ఆస్తి ఉండి నెమ్మది గల మనస్సు లేకుండా ఉండడం కంటే కూడా దేవుని యందు భయభక్తులకి కొంచెం ఉంటే నీకు చాలు. ఆ కొంచెంలో నమ్మకంగా ఉండు, దేవుడు తప్పకుండా గొప్ప వాటి పైన తీసుకెళ్తాడు. ఈరోజు నీకు ఉన్నటువంటి ఉద్యోగం కొంచెం చిన్నదైనా వేరే వాళ్ళని పోల్చుకోకు, వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. అపవాది దుష్టుడు, అదిగో అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, వాడు అలాగున్నాడు, వీడు ఇలాగున్నాడు, వాడు ప్రేరేపిస్తాడు. సాతాను యొక్క శక్తి నిన్ను ప్రేరేపిస్తుంది. యు షుడ్ నాట్, మనం వెళ్ళకూడదు అలాగా. మనకి ఇవ్వనటువంటి దాని గురించి దేనికి కొంతమంది దాని నిమిత్తమే ఎన్నో రాంగ్ స్టెప్స్, దాని నిమిత్తమే ఎన్నో భయంకరమైనటువంటివి. ఏమంటే కయీను హేబేలు గురించి మనం ఆలోచించినట్లయితే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించారు. ఎందుకు అంగీకరించారో మనం చూడాలి కానీ, మనలో ఏం మార్చుకోవాలో చూడాలి కానీ, వాడిది ఎందుకు అంగీకరించాడు, నాది ఎందుకు అంగీకరించలేదని వాడి మీదకి మనం గొడవకి వెళ్ళకూడదు. అందుకే మరొక మాట మనం చూస్తే 17వ వచనం మనం చూద్దాం. 17th verse, పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే, పగవాడింట్లో బాగా క్రొవ్వినటువంటి ఎద్దు మాంసం తినటం కంటే కూడా దేవునికి వాక్యం సెలవిస్తుంది, ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము. చూద్దామా 17th verse, ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. ప్రేమ కలిగిన చోట నువ్వు చూడాల్సినటువంటిది మనసు ఎంత ప్రశాంతంగా ఉంది, హృదయం ఎంత నెమ్మదిగా ఉంది, జీవితం ఎంత ప్రశాంతంగా ఉంది, ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉన్నాయి, పరిశుద్ధంగా ఉన్నాయి, ఇవి చూడాలి. కానీ ఎక్కడ పడుకుంటున్నాము, నేల మీద పడుకుంటున్నామా, ఏసీ ఉందా లేదా, కారు ఉందా లేదా, బంగ్లాస్ ఉన్నాయా లేవా, అంతస్తులు ఉన్నాయా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా,
ఇవన్నీ కాదండి మనం చూడాల్సింది. మనం ఉన్న ప్రాంతంలో దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థానము, స్థితి ఏదైనా గానీ, దేవుడు నీ యొక్క జీవితంలో నెమ్మది గల మనసు ఇచ్చారా లేదా అనేది ఆలోచించండి. దేవుడు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటారు. మనం నెమ్మది కలిగినటువంటి మనసు కలిగిన వారుగా ఉన్నామా లేవా? నీ గురి గనక పరలోకం మీద ఉంటే, నీ గురి గనక పరలోకంలో ఉన్న దేవుని మీద ఉంటే, నీ గురి గనక యేసుక్రీస్తు వారి వైపు ఉంటే, నీవు ఆటోమేటిక్గా వేటిని చూడవు. ఎప్పుడైతే ఆటోమేటిక్గా వేటిని చూడవో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా నెమ్మదిగా ఉంటుందండి. మన నెమ్మది గల మనస్సుని ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. ప్రేమ కలిగి జీవించడానికి మనం ప్రయాసపడాలి. అంతేగాని ప్రియులారా, వస్తువుల మీద కాదు. దేవుడు మన విశ్వాసాన్ని ఉంచుకోవాల్సింది వస్తువుల మీద అని చెప్పలేదు ప్రియులారా. మన ఆలోచనలు ఉంచాల్సింది వస్తువుల మీద కాదు ప్రియులారా. మనం విశ్వాసము కలిగి బ్రతుకుతున్నామో లేదో పరీక్షించుకోమన్నారు, కానీ నీకు కారు ఉందా లేదా పరీక్షించుకోమనలా. కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం మనం చూస్తే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోమన్నాడు, కానీ మీకు కార్స్ ఉన్నాయో లేదో పరీక్షించుకోమనలా, మీకు అంతస్తులు ఉన్నాయో లేదో పరీక్షించుకోమనలా. ఈ ఉదయకాల సమయంలో మన ఆలోచనలు కనుక, మన ఉద్దేశాలు కనుక, నాకు అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నాకు ఇవే కావాలి, అలే కావాలి, నాకు అలా, ఇవి కనుక మీ ఉద్దేశాల్లో ఉంటే అడుగుట మంచిదే, కానీ ఎలా అడగాలి? తండ్రి మీ చిత్తమైతే ఇవ్వు ప్రభువా, లేదంటే లేదు ప్రభువా అని మాటలతో మాత్రమే కాకుండా మనస్ఫూర్తిగా మీరు దేవుని సన్నిధిలో చెప్పగలగాలి. దేవుడు ఇస్తే తీసుకుందాం, లేదంటే లేదు. యోబు గారోలే ఉందాం మనం. దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు. దేవుడి నామానికే స్తుతి కలుగునుగాక. దేవుడు ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మరి మంచిది. కానీ మనం మాత్రం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేనైతే మాత్రం దేవుని కొరకు బ్రతుకుతా. దేవుడు నా జీవితంలో వివాహం చేశారా చేయలేదా, ఫైన్, నేను మాత్రం దేవుని కొరకు బ్రతుకుతా. దేవుడు నాకు ఈ జాబ్ ఇచ్చారా లేదా, నేనైతే దేవుని కొరకు బ్రతుకుతా. కొంతమంది కాల్స్ చేస్తూ ఉంటారండి, బ్రదర్ నాకు పరిచర్య చేయాలంటే చాలా ఇష్టం బ్రదర్. మంచిది బ్రదర్, చెయ్యండి, కానీ నాకు ఉద్యోగం చేయాలనిపిస్తుందండి బ్రదర్. నాకు దేవుడు పరిచర్య చేయాలని ఆలోచన కలిగిస్తున్నారు బ్రదర్. అప్పుడు ఇంకెందుకు బ్రదర్ లోకం గురించి ఆలోచిస్తున్నారు, పరిచర్య చేయండి బ్రదర్. నాకేంటంటే ఇది కూడా చేయాలనిపిస్తుంది బ్రదర్. ఇంక నీ కొరకు నేను ఏమని ప్రార్థన చేయాలి? కనీసం మీరేమని ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. ఒక కోణంలో దేవుడు నిన్ను పరిచర్యకు ప్రేరేపిస్తున్నప్పుడు, పరిచర్య చేయమని దేవుడు నీకు మంచి పిలుపునిస్తున్నప్పుడు, సేవా భారము కలిగినప్పటికీ సేవా పిలుపు లేక చాలామంది బయట ఉంటారండి. నీకు పిలుపు దేవుడు అంత చక్కగా దేవుడు నీ యొక్క జీవితంలో నీకు కలిగించినప్పుడు, నువ్వు ఆయన పిలుపుకు లోబడి నువ్వు అబ్రహాము వలె వెళ్ళిపోకుండా, విశ్వాసం కలిగి వెళ్ళకుండా, ఇంకా దేని కొరకు వేటి కొరకు ఆలోచిస్తున్నావంటే ఎట్లా? ఏం చూస్తున్నారు ఇంతకు మీరు? దేవుని పిలుపులో మీకు ఆకుకూరల భోజనం కనబడుతుంది. నీ ఉద్యోగంలో నీకు క్రొవ్విన ఎద్దు మాంసం కనబడుతుంది. దేవుడిచ్చిన ఉద్యోగంలో నీకు ఆకుకూరల భోజనం కనబడుతుంది. నీ ఎదుట తోటి వాళ్ళు చేసే ఉద్యోగాల్లో నీకు క్రొవ్విన ఎద్దు మాంసం కనబడుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు చూడాల్సింది ప్రేమ, నెమ్మది గల మనస్సు, విశ్వాసము, ఆప్యాయతలు, అనురాగాలు, ఇవి చూడాలి. కానీ వస్తువుల మీద కాదు నీ విశ్వాసము. విశ్వాన్ని కలిగించిన దేవుడి మీద పెట్టు. నీకు కావలసినటువంటివి కావలసిన సమయంలో ఎప్పుడు ఎలా ఏ విధంగా రావాలో, నీకు మేలు కలుగుటకై, మనకు మేలు కలుగుటకై, ప్రపంచ మానవాళికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించుచున్న దేవుని మీద ఆధారపడండి. దేవుని వైపు చూడండి, దీవించబడతారు. అంతేగాని దీవెనల వైపు చూసి దేవుని దగ్గరికి రాకండి. దేవుని వైపు చూడండి, అంతే చాలండి, ఇంకేమొద్దు. దేవుని వైపు చూడండి, దేవుని వైపే చూడండి. దేవుని చిత్తానుసారంగా మన జీవితంలో ఎన్నో మేలులు మనం పొందుకుంటాము, ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాం. అంతేగాని దీవెనల వైపు, మేలుల వైపు చూసి దేవుని వద్దకు రాకండి. ఎందుకంటే వాటి వలన మీ యొక్క మనస్సులో నెమ్మది ఉండదు. దేవుడు ఎంత గొప్పవి నీ జీవితంలో ఇచ్చినా కానీ నువ్వు వేరొక దీవెన కొరకు చూస్తావే తప్ప ఆత్మసంతృప్తి నీకు రానే రాదు. ఎప్పుడు వస్తుంది ఆత్మసంతృప్తి అంటే నువ్వు దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే వస్తుంది. వస్తువుల్లో వెతకండి దేవుని ప్రేమని. వస్తువులు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించినట్టు, ఇవ్వకపోతే ప్రేమించినట్ల అలా వద్దండి. దేవుడు ఇస్తే ఇచ్చారు,
లేదంటే లేదు. దేవుడి నామానికే స్తుతి కలుగును గాక. యోబు గారి గురించి అందరం చదువుకుంటాం గానీ, యోబు గారు లాంటి జీవితం జీవించడానికి మాత్రం ఎంత ఆలోచిస్తామో. అట్లా వద్దు ప్రియులారా. అట్లా మనం ఆలోచించొద్దండి. ఇదిగో దేవుడిస్తే ఇచ్చారు, లేదంటే లేదు. దేవుడి నామానికే స్తుతి కలుగును గాక. మంచిది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ యొక్క మాటలు మీ అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలు తండ్రి మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, జరిగించండి. మీ ఉద్దేశాల్లో ప్రభువా బలపరచండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, కృంగిన వారి జీవితాల్లో ప్రభువా మీ కృప తోడుగా ఉంచి ప్రతి ఒక్కరి హృదయాన్ని మా తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి, లేవనెత్తండి, దీవించండి. ప్రభువా మీ యొక్క ప్రేమలో, సన్నిధిలో తండ్రి ప్రతి ఒక్కరూ వర్ధిల్లుతూ ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి తండ్రి. మరి జేసీ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఈవెంట్స్ని తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభువా, మీ చిత్త ప్రకారంగా సహాయం చేయండి తండ్రి. తండ్రి మీ ఆలోచనలు నింపండి, బలపరచండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ పరిచర్యకు ప్రభువా సహకాలంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి పెట్టుకునిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.